వెల్కమ్ అండి శ్రీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్ లో మనము జనరల్ సైన్స్ విభాగానికి సంబంధించి ఈ న్యాచురల్ ఎనర్జీ రిసోర్స్ అనే దాని గురించి డిస్కషన్ చేసుకుందామండి. ఏంటి న్యాచురల్ ఎనర్జీ రిసోర్సెస్ లేదా ఎనర్జీ రిసోర్సెస్, వీటినే తెలుగులో శక్తి వనరులు అని అంటారు. సో ఏంటి శక్తి వనరులు అంటే, మన నిత్య జీవితంలో మనము రకరకాల పనులు నిర్వహించుకుంటూ ఉంటాము. ఇందుకు కావలసిన శక్తిని ఇచ్చే పదార్థాలన్నింటినీ శక్తి వనరులు అంటారు. ఈ ప్రకృతిలో శక్తి వనరులు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి సాంప్రదాయ శక్తి వనరులు, వీటిని మనము పునరుత్పత్తి చేయలేని శక్తి వనరులు అని అంటాము. ఇంగ్లీష్లో నాన్ రెన్యూవల్ రిసోర్సెస్ అని అంటారు. అదేవిధంగా రెండవది సాంప్రదాయేతర శక్తి వనరులు. సాంప్రదాయేతర శక్తి వనరులు, వీటిని పునరుత్పత్తి చెయ్యగలిగే శక్తి వనరులు అని కూడా అంటారు. అదేవిధంగా ఇంగ్లీష్లో రెన్యూవల్ రిసోర్సెస్ అని అంటారు. రెన్యూవల్ ఎనర్జీ రిసోర్సెస్ అని అంటారు. ఏంటి సాంప్రదాయ శక్తి వనరులు, అదేవిధంగా పునరుత్పత్తి చేయలేని శక్తి వనరులు ఏంటంటే, ఇవన్నీ కూడా ప్రధానంగా శిలాజ ఇంధనాలు. ఏంటంటే శిలాజ ఇంధనాలు. ఇక్కడ శిలాజం అంటే ఏంటంటే, ఏవైనా కానీ జంతువులు లేదా వృక్షాల యొక్క గతించిన శరీరం యొక్క అవశేషాలను ఏమంటారంటే శిలాజాలు అంటారు. భూమి ఆవిర్భవించి పరిణామం చెందే క్రమంలో అనేక రకాల సంఘటనలు జరిగినాయి. అందులో భాగంగా విపరీతమైన భూకంపాలు ఏర్పడినప్పుడు భూమి ఉపరితలంలో ఉన్న అనేక పెద్ద పెద్ద వృక్షాలు, ఇతర జంతువులు అవన్నీ కూడా భూమి లోపల పొరలోకి వెళ్ళి అక్కడ ఉన్న అత్యధిక ఉష్ణోగ్రత పీడనానికి గురయ్యి ఏర్పడిన ఇంధనాలని మనము శిలాజ ఇంధనాలు అనడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా 4 రకాలు. ఒకటి నేల బొగ్గు, దీన్నే మనము ఇంగ్లీష్లో కోల్ అనే అనడం జరుగుతుంది. సో ఇది ప్రధానమైన శిలాజ ఇంధనం. ఈ నేల బొగ్గుని భూమి పొరల నుంచి నాసికా స్వేదనము లేదా కార్బోనిఫికేషన్ అనే పద్ధతి ద్వారా వెలికి తీయడం జరుగుతుంది. ఈ నేల బొగ్గుని ప్రధానంగా విద్యుత్ శక్తి ఉపయోగం కోసము వినియోగిస్తారు. నేల బొగ్గు నుంచి విద్యుత్తుని తయారు చేస్తే అటువంటి విద్యుత్తుని థర్మల్ విద్యుత్ అని అంటారు. ఇప్పటికి కూడా మన దేశంలో ఎక్కువ మొత్తంలో విద్యుత్ కోసము ఈ నేల బొగ్గుని ఉపయోగించడం జరుగుతుంది. ఈ నేల బొగ్గుని బ్లాక్ డైమండ్ అని కూడా అంటారు. ఇందులో కార్బన్ శాతము ఎక్కువగా ఉంది. ఈ నేల బొగ్గుని మనము వేడి చేసినప్పుడు విడుదలయ్యే కార్బోనిఫికేషన్, ఈ కెలరిఫిక్ విలువ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే నేల బొగ్గు తక్కువ కెలరిఫిక్ విలువని కలిగి ఉంటుంది. ఇక్కడ కెలరిఫిక్ విలువ అంటే ఏంటంటే, నేల బొగ్గుని మనం మండించినప్పుడు విడుదలయ్యే ఉష్ణ శక్తిని కెలరిఫిక్ విలువ అన్నారు. అలాంటి కెలరిఫిక్ విలువ నేల బొగ్గుకి చాలా తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాన్ని మనము ఉపయోగించే సమయంలో ఎక్కువ వాతావరణ కాలుష్య పదార్థాలు కూడా విడుదలవుతాయి. మరి మన భారతదేశంలో నాణ్యమైన నేల బొగ్గు లేదు. అత్యంత నాణ్యమైన నేల బొగ్గు యొక్క రకం ఏదంటే ఆంథ్రసైట్ బొగ్గు. ఏంటి ఆంథ్రసైట్ బొగ్గు? ఇది నేల బొగ్గుకు సంబంధించిన సమాచారం. ఇక నెక్స్ట్ రెండవది పెట్రోల్. ఏంటంటే పెట్రోల్. యాక్చువల్గా పెట్రోల్ అనేది పెట్రోలియం అనే ఒక లాటిన్ వర్డ్. ఈ పెట్రోలియం అనే లాటిన్ వర్డ్కి తెలుగు అర్థం ఏంటంటే రాతి నూనె లేదా ఇంగ్లీష్లో రాక్ ఆయిల్ అంటారు. యాక్చువల్గా ఈ పెట్రోల్ అనేది భూమి యొక్క లోపలి పొరలో అవక్షేప శిలలు లేదా సిడిమెంటరీ శిలలు అనే 2 రాతి పొరల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉన్న ఒక ద్రవ పదార్థము. ఇది నలుపు మరియు పసుపు వర్ణాలను మిశ్రమ రంగులో ఉంటుంది.
దీన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు బయటికి తీసి అంటే డిఎన్ చేసి బయటికి తీసి ఆ పెట్రోల్ ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. పెట్రోల్ మనకి ఈ సెడిమెంటరీ శిలలు లేదా అవశేష శిలల్లో ఈ ద్రవ రూపంలో ఉంటుంది. దాన్ని మనము క్రూడ్ ఆయిల్ లేదా ముడి చమురు అనడం జరుగుతుంది. సో దీన్ని డ్రిల్లింగ్ చేసిన తర్వాత ముడి చమురుని శుద్ధి చేసే కర్మాగారాలను తరలించి అక్కడ పెట్రోల్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో పెట్రోల్ ని రసాయనికంగా గేసోహాల్ అంటారు. ఇందులో ఉండే మూలకాలు హైడ్రోజన్, కార్బన్. పెట్రోల్ ని మనము లిక్విడ్ గోల్డ్ అనడం జరుగుతుంది. పెట్రోల్ ఏమన్నారు? లిక్విడ్ గోల్డ్ అని అంటారు. అత్యంత చర్యాత్మకత కలిగిన శిలాజైతం ఏదంటే పెట్రోల్. దీని తర్వాత ఉండేది సహజ వాయువు. ఏంటండి? సహజ వాయువు. ఈ సహజ వాయువు కూడా పెట్రోల్ లాగే ఒక శిలాజైతం. ఇది కూడా భూమి యొక్క లోపల భాగంలో ఉంటుంది. కాకపోతే పెట్రోల్ అనేది ద్రవ రూపంలో ఉంటే సహజ వాయువు వాయు రూపంలో ఉంటుంది. మరి ఈ సహజ వాయువు లేదా న్యాచురల్ గ్యాస్ లో ఉండే ప్రధాన కాంపోనెంట్ ఏంటంటే మీథేన్. ఏంటంటే మీథేన్. సో ఈ పెట్రోల్ ని అదే విధంగా ముడి చమురు, అదే విధంగా సహజ వాయువు, అదే విధంగా నేలబొగ్గు, వీటన్నిటిని కూడా మనము నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ లేదా పునరుత్పత్తి చేయలేని శక్తి వనరులు అంటాము. ఎందుకంటే వీటి నిల్వలు భూమిలో లిమిటెడ్ గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా భూమిలో సహజసిద్ధంగా ఏర్పడినాయి. వీటిని మన అవసరాల కోసము మనము విచక్షణారహితంగా వాడితే వాటి యొక్క నిల్వలు తగ్గిపోతాయి. ఒకసారి వీటి నిల్వలు క్షీణించినా తగ్గిపోయినా వీటిని తిరిగి ఉత్పత్తి చేసే సామర్థ్యము మానవునికి లేదు. అందుకోసమే వీటిని పునరుత్పత్తి చేయలేని శక్తి వనరులు అన్నారు. సో వీటి నిలువలు లిమిటెడ్ గా ఉండడం, అదే విధంగా వీటిని మనము విచక్షణ రహితంగా వాడడం వల్ల వచ్చే భావితరాలకి వీటికి చాలా డిమాండ్ ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఈ పునరుత్పత్తి చేయలేని శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో అంటే నేలబొగ్గు, పెట్రోలు, అదే విధంగా డీజిల్, అదే విధంగా నేచురల్ గ్యాస్, వీటిని మనం శక్తి కోసం ఉపయోగించినప్పుడు విడుదలయ్యే హానికర పదార్థాలు వాతావరణానికి చాలా ప్రమాణాన్ని కలిగజేస్తాయి. ఆ ఉద్దేశంతోనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఈ సాంప్రదాయేతర శక్తి వనరులు లేదా పునరుత్పత్తి చేయగలిగే శక్తి వనరుల వైపు పోగు చూపుతున్నాయి. అందులో మొదటిది ప్రధానమైనది సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ, దీనినే తెలుగులో సౌర శక్తి అని. అంటే మనకి శక్తి అనేది సూర్యుడి నుంచి ఇలా వికిరణాల రూపంలో వస్తుంది. ఈ వికిరణంలో ఉండే ఈ ప్రతి చిన్న భాగాన్ని మనము ఫోటాన్ అని అంటాం. దీన్నే తెలుగులో కాంతి పుంజం అంటాం. ఈ ఫోటాన్ లో ఉండే శక్తినే క్వాంటం అని కూడా అంటారు. ఇలా ఒక కాంతి కిరణంలోని ప్రతి ఫోటాన్ లో ఉండే క్వాంటం రూపంలో ఉన్న ఆ శక్తిని మనము సోలార్ ఎనర్జీగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఈ సౌర శక్తిని ఏ విధంగా మనము విద్యుత్ శక్తిగా ఉపయోగించుకుంటామంటే ఒకటి సోలార్ ఫోటో ప్లేట్స్, అదే విధంగా సోలార్ థర్మల్ పవర్. సో ఇందులో ఈ సోలార్ ఫోటో ప్లేట్స్ ఏం చేస్తారంటే సిలికాన్ తో తయారు చేసిన సోలార్ ప్లేట్లని వాడడం జరుగుతుంది. అంటే ఈ సిలికాన్ తో తయారు చేసిన సోలార్ ప్లేట్ మీద సూర్యకిరణాలు పడినప్పుడు అవి విద్యుత్ శక్తిగా మారుతాయి. దీనిని సాధారణంగా క్యాలిక్యులేటర్లలోను, అదే విధంగా వీధి లేదా దీపాలలోను ఈ రకాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక సోలార్ థర్మల్ పవర్ అంటే సూర్యుని యొక్క ఈ కాంతి పుంజాలని ఒకే చోట ఎక్కువసేపు పడేలాగా చేసి ఎలక్ట్రాన్ ఉత్పత్తి చేసి విద్యుత్ శక్తిని ఉపయోగించుకుంటే దాన్ని సోలార్ థర్మల్ పవర్ అని అంటారు. మన దేశంలో ఈ సోలార్ పవర్ అనేది మొట్టమొదటిసారిగా మన దేశంలో ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది మొట్టమొదటిసారి మన దేశంలో ఏ రాష్ట్రము పూర్తిగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ లో ఉందంటే హిమాచల్ ప్రదేశ్. ఏంటండి? హిమాచల ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ అనేది మొట్టమొదటి సోలార్ ఎనర్జీ కలిగిన రాష్ట్రం. అదేవిధంగా ఏ సిటీ అంటే సిమ్లా. ఏ సిటీ అంటే సిమ్లా. మన రాష్ట్రంలో కనుక మొట్టమొదటి సోలార్ విలేజ్ ఏదంటే బస్నేవారిపల్లి.
బసినే వారిపల్లి, ఇది చిత్తూరు డిస్టిక్ లో ఉంది. సో ఇది సోలార్ ఎనర్జీకి సంబంధించిన సమాచారం. ఇది ఒక సాంప్రదాయేతర శక్తి వనరు. ఇక రెండవది ఏంటంటే విండ్ ఎనర్జీ. ఏంటంటే విండ్ ఎనర్జీ. సో ఈ విండ్ ఎనర్జీని మనం పవన శక్తి అంటాం తెలుగులో. సాధారణంగా గాలి యొక్క గతిజ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి ఈ విండ్ ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది. ఇందులో మనకి విండ్ టర్బైన్స్ అనే నిర్మాణాలు ఉంటాయండి. గాలి మరలో వీటిని అమర్చుతారు. ఈ విండ్ టర్బైన్స్ గాలి యొక్క గతిజ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం జరుగుతుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ విండ్ టర్బైన్స్ ని డెన్మార్క్ దేశము అభివృద్ధి చేయడం జరిగింది. మన దేశంలో ఈ విండ్ టర్బైన్స్ ని మొదటిసారిగా రత్నగిరి అనే ప్రాంతంలో, అంటే మహారాష్ట్రలోని రత్నగిరి అనే ప్రాంతంలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. అయితే ఈ విండ్ ఎనర్జీ మనకి ఈ విండ్ లో ఉండే గెనటిక్ ఎనర్జీ లేదా గతిజ శక్తి విద్యుత్ శక్తిగా మారాలంటే ఒక కండిషన్ ఉందండి. అదేంటంటే గాలి యొక్క వేగము దాదాపు గంటకి 18 కిలోమీటర్లు ఉంది. అంటే ఒక గంటకి 18 కిలోమీటర్ల వేగంతో పవనాలు వీచినప్పుడు మాత్రమే అందులో ఉన్న కైనెటిక్ ఎనర్జీ లేదా గతిజ శక్తిని ఈ నిర్మాణాలు విద్యుత్ శక్తిగా మార్చుతాయి. సో ఇది ఒక రకమైన పునరుత్పత్తి చేయగలిగే శక్తి వనరు. మూడవది టైడల్ ఎనర్జీ. టైడల్ ఎనర్జీ, దీన్నే అలల శక్తి అని అంటారు. అలల శక్తి అని అంటారు. సో మనకి ఈ సముద్ర తీర ప్రాంతాల్లో అలలు వచ్చినప్పుడు ఆ అణువు భాగంలో మనకి టర్బైన్స్ నుంచి అలల యొక్క గతిజ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి ఉపయోగించుకోవడం జరుగుతుంది. అదే విధంగా గ్రావిటేషనల్ ఎనర్జీ అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మనము విద్యుత్ శక్తిగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఈ సోలార్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, గ్రావిటేషన్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనకి రెండవ రిసోర్సెస్. అంటే వీటిని మనము ఉపయోగించిన తర్వాత మానవుని ప్రమేయం లేకుండా అవంతకు అవే సహజంగా తిరిగి పునరుత్పత్తి అవ్వగలుగుతాయి. అందుకోసమే వీటిని పునరుత్పత్తి చేయగలిగిన శక్తి వనరులు అన్నారు. ఈ సాంప్రదాయ శక్తి వనరులతో పోలిస్తే ఈ పునరుత్పత్తి చేయగలిగిన శక్తి వనరులు మనం ఉపయోగించే క్రమంలో మనకి ఎక్కువ మొత్తంలో వాతావరణానికి ఎటువంటి నష్టము జరగదు. మనము ఈ సోలార్ ఎనర్జీని విద్యుత్ శక్తిగా మార్చే క్రమంలో సౌరశక్తిని ఒక చోట కేంద్రీకరించడానికి ఉపయోగించే ఈ సిలికాన్ ప్లేట్స్ లో ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి క్యాడ్మియం అనే ఒక హానికర మూలకం మాత్రమే వాతావరణంలోకి విడుదలవుతుంది. సో ఇది శక్తి వనరులకు సంబంధించిన సమాచారం. మన పాయింట్ ఆఫ్ ఎగ్జాంపుల్లో క్రింది వాటిలో ఏది సాంప్రదాయ శక్తి వనరు, ఏది సాంప్రదాయక శక్తి వనరు అని అడుగుతారు. అదే విధంగా పునరుత్పత్తి చేయగలిగే శక్తి వనరులు ఏది, పునరుత్పత్తి చేయలేని శక్తి వనరులు ఏది, దాంతో పాటు నేచురల్ గ్యాస్ లో ఉండే ప్రధాన అణుగడలు ఏది, అదే మీథేన్. అదే విధంగా బ్లాక్ డైమండ్ అని దేన్ని అంటారు, లిక్విడ్ గోల్డ్ అని దేన్ని అంటారు, రసాయనికంగా పెట్రోల్ యొక్క పేరు ఏమిటి, మన దేశంలో పెట్రోల్ నిల్వలు అత్యధికంగా ఎక్కడున్నాయంటే బాంబే అనే ప్రాంతంలో ఉన్నాయి. అదే విధంగా అత్యధికంగా బొగ్గు గనులు ఎక్కడున్నాయంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. సో ఇవి మనము గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు.